మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం చెర్లపల్లి తాండా 37వ బూత్ అధ్యక్షుని ఆధ్వర్యంలో కమిటీ మెంబర్లు, వెల్దుర్తి 33వ బూత్ అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందనరావుకు మద్దతుగా ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీల వద్దకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందనరావుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నర్సింహులు, మాజీ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, 33వ బూత్ అధ్యక్షుడు శ్రీనివాస్, బీజేవైఎం మండల అధ్యక్షుడు నవీన్, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ యుగేందర్, వెంకటేష్, అనిల్, దాస్, గణేష్, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు వెల్దుర్తి మండల వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం దగ్గర ప్రతి గ్రామంలో ఎండకు పనికి చేస్తున్న వాళ్ళకందరికీ కూడా దాహం తీర్చడం కోసం ప్రతి గ్రామంలో మజ్జిగ లేదా అంబలు లేదంటే థమ్స్ అప్ బాటిల్ ఏదో ఒకటి చేస్తూ వాళ్ళు కూడా దాహం తీరుస్తూ ఉన్నాం. వాళ్ళు ఎండలో చేస్తూ ఉన్నారు. మేము వాళ్ళని కూడా కోరుతూ ఉన్నాం. మేము ఇవి చేసుకుంటూ ఈసారి నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రిని చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నాం. అందరికీ ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి విధానాలే అన్ని గ్రామాలలో అందరికీ మామూలు వ్యక్తులకు చెందుతున్నాయంటే ఈరోజు బియ్యం కానీ, బాత్రూమ్స్ కానీ, లేదా వీధి లైట్స్ కానీ, ఇంకా వేరే కిసాన్ సమ్మాన్ యోజన కింద రైతులకు ప్రతి ఒక్కరికి 2,000 రూపాయల చొప్పున పడేటి కానీ, ఆవాస్ యోజన కింద ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయిన వెంటనే ప్రతి గ్రామంలో కూడా ఏ గవర్నమెంట్కు సంబంధం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ ఇండ్లు కట్టేయడం కోసం నరేంద్ర మోడీ గారు ప్లాన్లో ఉన్నారు. అది కూడా చేసేందుకు సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కానీ, ఇల్లు లేని నిరుపేదలు కానీ ప్రతి ఒక్కరికి కూడా చేయడం కోసం మేము అందరికీ ఇంటింటికి చెప్తూ వాళ్ళని ఒకసారి పువ్వు గుర్తు కొట్టేయాలని చెప్పి గ్రామాన పేరున పెట్టి కోరుతూ ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ప్రతి విలేజ్లో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ, మంచినీళ్ళు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరిని బీజేపీ పార్టీకి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారతీయ జనతా పార్టీని గెలిపేయాలని కోరడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై బీజేపీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.